దశదానాలు. భూదానం. భూమిని దానం చేస్తే అనంత పుణ్య ఫలితం పొందటానికి వీలవుతుంది. భూదానం చేయటం వలన శివలోక ప్రాప్తిని అనుగ్రహించటానికి ఆ దాతకు వీలవుతుంది. శివుడు ఎంతో సంతోషిస్తాడు. గోదానం. గోదానం చేసేటప్పుడు ఖచ్చితంగా బాగా పాలు ఇచ్చే వయసులో ఉన్న ఆవుని, దూడతో కూడిన ఆవుని ఇవ్వాలి. ఆవును బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురం, రాగి తోకతో పాటు నూతన వస్త్రాలతో అలంకరించాలి. ఆవుని ఇచ్చేటప్పుడు పాలు పితికే పాత్రను కూడా ఇచ్చి ఫలదక్షిణ తాంబూలాలను సమర్పించాలి. ఆవుకు కనీసం 6 నెలల గ్రాసాన్ని కూడా సమర్పించాలి. ఇలా దానం చేయటం వల్ల విష్ణువు సంతోషించి స్వర్గలోక ప్రాప్తిని అందిస్తాడు. తిలదానం అంటే నువ్వులను దానం ఇవ్వటం. విష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చేస్తే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. విష్ణువు యొక్క ప్రాప్తిని పొందవచ్చు. సువర్ణ దానం. హిరణ్య దానము లేదా సువర్ణ దానం అంటే బంగారాన్ని దానంగా ఇవ్వటం. బ్రహ్మదేవుని గర్భం నుంచి వచ్చిన బంగారాన్ని దానం చేస్తే సమస్త కర్మల నుంచి విముక్తిని పొందవచ్చు. సువర్ణ దానం చేస్తే అగ్నిదేవుడు సంతోషించి అగ్నిలోక ప్రాప్తిని కలిగిస్తాడు. ఆజ్యాదానం. ఆజ్య అంటే నెయ్యి. ఆవు నెయ్యిని దానం చేయాలి. ఆవు నెయ్యిని దానం చేయటం వలన మహేంద్రుడు సంప్రీతుడై ఇంద్రలోక ప్రాప్తిని కలిగిస్తాడు. వస్త్రదానం. వస్త్రాలను దానం చేస్తే సర్వదేవతలు సంతోషిస్తారు. సకల శుభాలు కలుగుతాయి. గూఢదానం. గూఢదానం అంటే బెల్లం దానంగా ఇవ్వటం. బెల్లం దానం చేస్తే లక్ష్మీ గణపతులు సంప్రీతులవుతారు. అఖండ విజయాలు, అనంత సంపదలను ఇస్తారు. ధాన్యదానం. ధాన్యాన్ని దానంగా ఇవ్వటం కూడా మంచిది. ధాన్యాన్ని దానంగా ఇవ్వటం వలన సకల సౌఖ్యములు కలుగుతాయి. సకల దిక్పాలకులు కూడా సంతృప్తి చెందుతారు. రజత దానం. వెండిని దానంగా ఇవ్వటం కూడా మంచిది. ఈ దానంతో శివకేశులు సంతోషిస్తారు. సర్వ సంపదలను, వంశాభివృద్ధిని కలిగిస్తారు. లవణ దానం. ఉప్పును దానంగా ఇస్తే ఆ జాతకునికి ఆయుర్దాయం కలుగుతుంది. బలం, ఆనందం కూడా కలుగుతాయి.